అమ్మమ్మ చేసే దొండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. అస్సలు వదిలిపెట్టరు. హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువా వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని చేసేద్దాం రండి. ముందుగా బాండీ పెట్టి దాంట్లో కొంచెం వేరుశనగుళ్ళు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిర్చి వేసేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో మనము చక్రాల్లా కోసుకున్న దొండకాయల్ని ఇలా వేసుకుని వేయించుకోవాలి. దొండకాయ బాగా మగ్గితేనే దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. దొండకాయల్ని మనము చక్రాల్లా కానీ లేదంటే చీలికలుగా కానీ వేసుకోవచ్చు. కానీ నేను వచ్చేసి పాతకాలంలాగా చక్రాల్లాగే కట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, దొండకాయలు బాగా మగ్గినవి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనము చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవి ఆయిల్లోనే మగ్గాలండి. కొంచెంసేపు మూత పెట్టేస్తే అవి బాగా మగ్గిపోతాయి. అలాగే ముందు మనము వేయించి పెట్టుకున్న వేరుశనగుళ్ళు, ధనియాల్లోకి కొంచెం కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేసుకుని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అందులోకి ఈ మిశ్రమాన్ని అంతటిని వేసేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా స్పూన్తోనే తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటా అండి మరి. బాయ్ బాయ్.